ముఖ్యమంత్రిపై చెప్పుతో కొట్టాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనగామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పులు మెడకు వేసి ఊరేగించారు. అనంతరం మహిళా నాయకురాలు చెప్పులతో కొట్టి నాయకులచే దిష్టిబొమ్మను జనగామ చౌరస్తాలో దగ్ధం చేశారు. తమ ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని సంస్కారం లేని రీతిలో మాట్లాడడం కల్వకుంట్ల కుటుంబం బానిస. సుమన్ వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఇంకా పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అడుగులకు మడుగులొస్తే ఒక బాడ్కావు సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుస్తూ చెప్పుతోడు కొడతా అన్నాడు. ఇదారా నీకు ప్రజాస్వామ్యం నేర్పిన హక్కులు, ఇదారా రాజకీయం చేసే విధానం, ఇదారా ప్రజల ఓట్లాడుకునే విధానం. ఒక గౌరవ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొల్తామని ఒకడు మాట్లాడతాడు, ఒకడు చెప్పుతోడు కొడతా అంటాడు. చెప్పుతోడు కొడితే మీరు గెలుతారా? ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇలా తెలంగాణ మీరు చేస్తున్న దోపిడీని, మీ దొంగతనాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యం పరిచి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏమనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి అంటే నీ అయ్యను పట్టుకొని నువ్వు రాజకీయం చేసినట్ట, నువ్వు అయ్య కొడుకు దగ్గర చెంచాగిరి చేసి నువ్వు నాయకుడు అయినట్ట కాదురా. ఒంటి చేత్తో రాజకీయాలకు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా 64 ఎమ్మెల్యేలను గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. ఇది మీ అయ్య పార్టీ కాదు, ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజలను ఆకాంక్షలు అర్థం చేసుకొని 1200 అమరుల త్యాగాన్ని అర్థం చేసుకొని అన్న మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ అయ్యా నువ్వు మంత్రులైన్లో కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రం ఇవ్వకపోతే ఉచ్చమెత్తుకొని బతకటోళ్ళు మీరు. ఈనాటి మీ ప్రభుత్వం, మీ అహంకారం కేవలం కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఆ భిక్ష ఎత్తుకునే మీరు ఈ రోజు ఏ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అవుతుందో, ఏ పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తారని మాట్లాడిందో విలీనం చేస్తారు చేసి మీరు పోటీ కాంగ్రెస్ పార్టీని దోషులుగా ప్రజల ముందు ఉంచి సంబంధంలో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ప్రజలను బీదోళ్ళని చేసిన ఘనత మీదైతే 100 రోజుల సమయం తీసుకొని 55 రోజుల్లోనే 4 పథకాలు చేసినోడు మగోడా మీరారా? జాతకాన్ని వెదవల్లారా? 9 సంవత్సరాలు దళితులకు 3 ఎకరాలు ఇవ్వకపోతే అడగపోతేవరా బాడకావు సుమన్? దళిత బంధువు ఇవ్వకపోతే అడగపోతేవరా బాడకావు సుమన్? ఎటు వైంది నీకు తెలివి? ఎక్కడ వైంది నీకు తెలివి? ఈ నాయకుని దగ్గర ఎమ్మెల్సీలో ఇంకేమైనా పదవి కావాలంటే మన అడుగులకు మడుగులొద్దు, మనకి మందు పోయి బాల్క సుమన్ బాడ్కావు గారు
చెప్పుతో కొడతా అని చెప్పడం ఎంతవరకు సమంజసము? ఆ అధికారం కోల్పోయిన మత్తులో స్థిమితం కోల్పోయి ఉండి పిచ్చి కుక్కల్లా మరుగుతున్న భరోసా నాయకులారా, ఈ రోజు మేము మహిళా కాంగ్రెస్ తరఫున చెప్పు తీసుకొని కొడతామని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించాలని చెప్పి మేము ఈ రోజు మా మహిళా కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం.